Welcome to SK Statistic tutorial. Today topic వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ తీసుకొని బేసిక్ క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హీరో బాట్ అన్ ఓల్డ్ కార్ ఫర్ 47,000 అండ్ స్పెంట్ 3,000 ఫర్ ఇట్ రిపేరింగ్. ఇఫ్ హీ సెల్స్ ది కార్ ఫర్ 58,000 దెన్ ఫైండ్ ప్రాఫిట్. ఓకేనా, ఎంత ప్రాఫిట్ వస్తుందో అని అడుగుతున్నాను. ఇందులో మనకు తెలిసిన ఫార్ములాస్ ఏంటంటే, ప్రాఫిట్ కావాలంటే సెల్లింగ్ ప్రైజ్ మైనస్ కాస్ట్ ప్రైజ్, లాస్ కావాలంటే కాస్ట్ ప్రైజ్ మైనస్ సెల్లింగ్ ప్రైజ్. ఓకేనా, తెలుగులో లాభం కావాలంటే అమ్మిన వేల మైనస్ కొన్న వేల, లాస్ కావాలంటే నష్టం కావాలంటే కొన్న వేల మైనస్ అమ్మిన వేల. ఓకేనా, అది ఇప్పుడు ఈ ఫార్ములాస్ లేకుండా కూడా చేయొచ్చుకొని. కొన్ని బేసిక్ క్వశ్చన్స్కి ఫార్ములా వాడితేనే బెటర్, కొన్ని హై లెవెల్ క్వశ్చన్స్కి ట్రిక్స్ యూజ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మొత్తం ఎంత అన్నాడు, ఇక్కడ ఎంత కొన్నాడు, 47,000 కొన్నాడు, 3,000 రిపేరింగ్ అన్నాడు. అంటే మొత్తం ఎంత, 50,000 అనేది కాస్ట్ ప్రైస్ కొన్న వేళ. ఓకేనా, కొని 3,000 కూడా స్పెండ్ చేసింది కాబట్టి అది కూడా అవుతుంది. నెక్స్ట్ ఎంత కమ్మిండు, ఇది 58,000, అది ఎస్పి. ఓకేనా, ఎస్పి. ఇప్పుడు మనకు ప్రాఫిట్ అడుగుతుంది కాబట్టి ఫార్ములా ఏంది, ఇది 50,000 మైనస్ 58,000 అంటే 8,000 అనేది ప్రాఫిట్. ప్రాఫిట్కి ఫార్ములా, ప్రాఫిట్ కావాలంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ప్రాఫిట్ బై కొన్న వేల ఎంత, 50,000. ఓకేనా, కొన్న వేల 50,000 ఇంటూ 100. ఓకేనా, ఇప్పుడు ఇందులో 3,000 త్రీ జీరోస్ కట్ అయిపోయినాయి. పైన 8 మల్టిపుల్ ఉంది. ఇక్కడ ఆప్షన్లో చూసుకుంటే ఫస్ట్ ఏ అనేది 8 మల్టిపుల్ కాదు, సి అనేది 8 మల్టిపుల్ కాదు, డి అనేది కూడా 8 మల్టిపుల్ కాదు, 16 ఒకటే 8 మల్టిపుల్. ఓకేనా, 16ని 8 డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఒకవేళ కింద కూడా ఇక్కడ 5కి బదులు 8 ఉంటే అప్పుడు ఆప్షన్లో అట్లా చెక్ చేయకపోతుంది. కానీ కింద మనకి ఏముంది, 5 ఉంది కదా, 5 ఉంది కాబట్టి మనం అట్లా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ కింద 8 ఉంటే 8 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అట్లా చెక్ చేయను నేను. కాకపోతే కింద ఎటువంటి 8 మల్టిపుల్స్ లేవు కాబట్టి నేను అట్లా చెక్ చేసిన. ఓకేనా, ఆన్సర్ అది 16, అదే పర్సెంటేజ్ రైటు. కావాలంటే ఒక్కసారి ఇప్పుడు మనకేంది 8/50 కదా, 8/50 ఇంటూ 100 కదా, 50 1 52 అంటే 16%. ఓకేనా, అట్లా చేసినా అది వస్తుంది. ఒకవేళ ఈజీగా చేయాలంటే 8 మల్టిపుల్. కానీ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఓన్లీ ఒక క్వశ్చన్ అనేది ఒక టైప్కి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 25 సిపి క్వశ్చన్ ఏమన్నాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 ఐటమ్స్. ఓకేనా, ఫైండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ తెలుగులో ఏంటంటే 25 ఐటమ్ల యొక్క కొన్న వేల అనేది 20 ఐటమ్స్ యొక్క అమ్మిన వేలకి సమానం అంటుండు. అయితే దాని లాభం కనుక్కుంటుండు. లాభం కావాలంటే, ప్రాఫిట్ కావాలంటే ఏం కావాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ప్రాఫిట్ బై సిపి కావాలి, సిపి. ఓకేనా, లాభం బై కొన్న వేల ఇంటూ 100 కావాలి. ఇప్పుడు మనం దీని నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. 20 సిపి, 25 యొక్క ఐటమ్స్ యొక్క సిపి అనేది నెక్స్ట్ 20 సెల్లింగ్ ప్రైస్కి సమానం అన్నాడు. వాడు ఇచ్చినట్టు రాసిన. ఓకేనా, ఇప్పుడు ఈ 25ని అటు పంపిస్తా, ఎస్పీని ఇటు పంపిస్తా. అప్పుడు ఏమవుద్ది, ఈ 25ని ఇటు సైడ్ పంపించేస్తా, ఈ ఎస్పీని లెఫ్ట్ సైడ్ పంపించేస్తా. ఓకేనా, ఎస్పీ ఇటు సైడ్ అయితే సిపి బై ఎస్పీ అవుద్ది, 20/25 అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చు అంటే, సిపి అనేది 20 అని అర్థం చేసుకోవచ్చు, ఎస్పీ అనేది 25 అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సిపి 20, ఎస్పీ 25 వచ్చింది కాబట్టి మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఇవి రెండింటిని డిఫరెన్స్ ఎంత 5, అదనేది ప్రాఫిట్ బై కొన్న వేల అంతా 20 ఇంటూ 100. ఓకేనా, 20 5 5 25, ఆప్షన్ బి అనేది ఆన్సర్. ఇది ఈజీగా చేసే ప్రాసెస్. ఎక్సెల్ అనుకోవడం అవన్నీ వేస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాఫిట్ ఆఫ్ ది సేల్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈస్ 25%.
how much will be the last percentage if the values of the cost price అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఒక రేట్ చెప్పిండు, తర్వాత ఆ రేటుని ఇంటర్చేంజ్ చేస్తే అప్పుడు ఏమవుద్ది అని అడుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ సిపిని ఎప్పుడైనా 100% అనుకోవాలి. ఇది ట్రిక్స్ ప్రకారం. ఓకేనా, ఇది సిపిని 100% అనుకోవాలి. ఎస్పి అంటే మనం ఆ 100 ఎంతైతే ప్రాఫిట్ అన్నాడో ఆ ప్రాఫిట్ని యాడ్ చేయాలి, వచ్చేది ఎస్పి. ఓకేనా, 100కి 25 యాడ్ ఇస్తే 125% అనేది ఎస్పి. ఓకేనా, కాకపోతే ఏమంటుండు, లాస్ అంటే వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేస్తే ఎంత లాస్ వస్తుందని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఉన్నదాన్ని కాకుండా ఎస్పి అనేది 100 చేయమంటుండు, ఇంటర్చేంజ్ చేయమన్నాడు కదా వాల్యూస్ని. సిపి అనేది 120 సిపి అనేది 125 చేయమన్నాడు. ఓకేనా, ఇంటర్చేంజ్ చేయమన్నాడు. చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు లాస్ పర్సెంటేజ్గా అనుకోండి. ఇంతకుముందు ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ బై కొన్న వేలేసినాం. లాస్ అన్నా కూడా లాస్ బై సిపిఐనే వేయాలి. ఓకేనా, లాస్ బై సిపిఐ వేయాలి. లాస్ ఎంత వచ్చింది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, ఈ రెండింటి మధ్యలో 25 కదా, 25 లాస్ బై కొన్న వేల ఎంత, ఇక్కడ 125 ఇంటూ 100. ఓకేనా, 25 1s 25, 5s 5, 20s ఇది 20% అనేది లాస్. ఓకేనా, అట్లా క్యాన్సిల్ చేసి రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఒకవేళ వాడు అడిగే క్వశ్చన్లు కూడా ఇట్లనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే అడుగుతారు. ఓకేనా, ఇటువంటి మోడల్సే ఉంటాయి, కాకపోతే కొద్దిగా డెప్త్ పెరుగుతుంది అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు కావేరి బాట్ అంటే కొన్నవేళ, బాట్ ఏ టాయ్ ఫర్ 280 అంటే సిపి ఎంత ఇచ్చిండు, 280 ఇచ్చిండు. నెక్స్ట్ సోల్డ్ అమ్మిన వేళ ఎంత, ఎస్పి ఎంత 315 ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 35, కొన్న వేళ ఎంత 280. ఓకేనా, 35 ఇంటూ 280. ఓకేనా, ఇప్పుడు 35 1s 35 8s. ఓకేనా, 35 8s 35 8s అంటే ఇట్లా 1/8 ఇంటూ 100 వచ్చిందనుకో, ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. 12.5%. కొన్ని వాల్యూస్ ఉంటాయి, 1/2 అంటే 50%, 1/3 అంటే 33%. ఇట్లా కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, 1/8 అంటే 12.5%, అవి గుర్తుపెట్టుకోవాలి. 1/4 అంటేనేమో 25%, 1/5 అంటే 20%, 1/6 అంటేనేమో అట్లా 16.2/3 అట్లా కొన్ని వాల్యూస్ 1/2 నుంచి 1/20 వరకు అట్లా కొన్ని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఈజీగా అయిపోద్ది. ఎక్కువ టైం తీసుకోదు, మనకు టైం అనేది మధ్య బాగా తక్కువ చేస్తారు అన్ని ఎగ్జామ్స్కి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా కొన్ని టాపిక్స్తోని మళ్ళీ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.